ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇటు నిర్మల్ జిల్లాలను అటు ఆదిలాబాద్ జిల్లాలను దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాయి. ముఖ్యంగా వైష్ణవ దేవాలయాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టడంతో ఆలయాల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. ఈ సందర్భంగా అన్ని ఆలయాల్లోనూ భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర ఆలయం, అలాగే జైనత్లోని శ్రీ జైనత్ ఆలయము, అలాగే ఇటు నిర్మల్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయము, అన్ని ఆలయాలను కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కనిపించింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో సోయా రైతులు మరోసారి రోడ్డెక్కారు. జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ మార్కెట్ యార్డు ప్రధాన గేటు ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో సోయా పండించిన రైతులు బైఠాయించారు. గత 3 రోజుల నుంచి కూడా జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు చేయకుండా అధికారులు ఇబ్బందులు గురి చేయడంతో రైతులు ఈరోజు ఆందోళన బాట పట్టారు. రైతుల ఆందోళనకు అఖిలపక్షం సంబంధించిన నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించి మార్కెట్ యార్డు ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. జిల్లా కలెక్టర్ వచ్చి స్వయంగా తమకు స్పష్టమైన హామీ ఇస్తే తప్పితే తాము ఆందోళన విరమించడం లేదని ఈ సందర్భంగా రైతులు స్పష్టం చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే బోతులో మొక్కజొన్న పంట పండించిన రైతులతో పాటు సోయా పండించిన రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. గత నెల రోజులుగా సోయా పంటను కొనుగోలు చేస్తామని, అలాగే ఇటు మొక్కజొన్న పంటను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులు, సోయా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ బోత్ రహదారిపై బైఠాయించడంతో దాదాపు కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. గత డిసెంబర్ 15 వరకు సోయా పంటను కొనుగోలు చేసిన అధికారులు ఆపై సోయా పంటను కొనుగోలు చేయకుండా అర్ధాంతరంగా కొనుగోలు నిలిపివేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వము నాణ్యతతో సంబంధం లేకుండా ఇటు మొక్కజొన్నతో పాటు సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాదాపు 4 గంటల పాటు రోడ్డుపై రైతులు బైఠాయించడంతో ఇరువైపులా ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించింది. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న పంటతో పాటు సోయా పంటను కొనుగోలు చేయాలని సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు.